'కేజీఎఫ్‌లో' యష్‌నే తీసుకోవడానికి కారణం ఏంటి? అసలు వీళ్ళు ఎలా కొలాబరేట్ అయ్యారంటే, అది 2012లో ప్రశాంత్ నీల్ తన ఫస్ట్ మూవీ 'ఉగ్రం'ని షూట్ చేస్తున్నారు. ప్రశాంత్ గారికి 'గూగ్లీ' అనే మూవీని ఒకసారి చూడమని ఒకరు చెప్పారంట. అప్పటికి యష్ గురించి ప్రశాంత్ నీల్‌కి తెలుసు. కానీ 'గూగ్లీ' మూవీ చూసాక యష్‌కి ఫ్యాన్ అయిపోయాడంట ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ ప్రొడ్యూసర్స్‌కి 'కేజీఎఫ్' స్టోరీ చెప్పినప్పుడు హీరోగా ఎవరిని అనుకుంటున్నావంటే వేరే ఆలోచనే లేకుండా 'గూగ్లీ' హీరో యష్ అని చెప్పాడంట. ప్రొడ్యూసర్స్ "నువ్వు చెప్పిన స్టోరీ తనకి సెట్ అవుతుందా?" అని అడిగారంట. ఎందుకంటే 'గూగ్లీ' మూవీ ఒక లవ్ స్టోరీ. దాంట్లో యష్ బబ్లీగా లవర్ బాయ్‌లా ఉంటాడు. అప్పుడు ప్రశాంత్ నీల్ చూడడానికి అలా ఉన్నాడు కానీ రాకీ క్యారెక్టర్‌కి తను పర్ఫెక్ట్‌గా ఉంటాడు. ఆ క్యారెక్టర్‌కి సరిపోయే యాటిట్యూడ్, స్వాగ్ తనలో ఉన్నాయని చెప్పారంట. అప్పటికే యష్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'ఉగ్రం' మూవీ చూసాడు. ఆయనకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఆ ఎలివేషన్స్‌కి మైండ్ బ్లో అయిందంట. సో ఈ విధంగా ప్రశాంత్ నీల్ 'గూగ్లీ' అనే మూవీ చూడడం, యష్ 'ఉగ్రం' చూడడం, ఇద్దరూ కలిసి ఒకరినొకరు నమ్ముకొని 2012, 13 నుండి కొలాబరేట్ అయ్యి చేస్తే